హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డ్ లోని హిసార్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి బోగి పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ కు ఉదయం 11:50 చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్ లో దింపేసిన తర్వాత యార్డ్ లోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనక వైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోగా హిసార్ ఎక్స్ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని జనరేటర్ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు బోగీలో మంటల కారణంగా ఇతర రైలు సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. హిసార్ తిరుపతి స్పెషల్ రైలులోని ఖాళీ బోగీని స్టెబ్లింగ్ యార్డ్లోకి తీసుకెళ్తుండగా మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు చెప్పారు. అప్రమత్తమైన సిబ్బంది మంటల్ని ఆర్పేశారని, అవసరమైన అగ్నిమాపక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక దీనిపై మరింత దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ ఘటనతో తిరుపతి రైల్వే స్టేషన్ కు వచ్చి వెళ్లే రైళ్లకు ఎలాంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.